ప్రభువునందు మిక్కిలి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాల సమయమందు అనేక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికిని సదాకాలము సమృద్ధిగా అనుగ్రహింపబడి ఆయనతో యుగయుగములు ఆనందించే భాగ్యానికి మీరు నోచుకొందురుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32:27. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా? నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. కనుక దేవుడు అనగానే అసాధ్యమైనది ఏదీ లేనివాడు, సమస్తము చేయజాలిన శక్తిమంతుడు. ఇదే మాట ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనంలో కూడా దైవజనుడు అబ్రహాముతో ఈ మాట దేవాతి దేవుడు పలికారు. 18వ అధ్యాయము 14వ వచనం. పద్దెనిమిది 14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. ప్రియులారా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని చెప్పిన ప్రభు 90 సంవత్సరాల గొడ్రాలైన శారమ్మతో వచ్చే మీదటికి ఈ కాలంలో వస్తాను, నీ కౌగిలిలో కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. అసాధ్యమైన విషయం. అబ్రహామునకు 100 ఏండ్ల వయస్సు, శారమ్మకు 90 సంవత్సరాల వయస్సు. ప్రభు అన్నారు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా అని. కనుక ఒక గొడ్రాలిని సంతు కలదానిగా చేయగలవాడు. కనుక 146వ కీర్తనలో ఆయన చేయగలిగిన కార్యాల కొన్నిటిని దైవజనుడు చెప్తున్నాడు. 146వ కీర్తన. కీర్తనలో ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోనున్న సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును వంకరగా చేయువాడు. కనుక ఆయన చెయ్యలేని కార్యం ఏది కూడా ఉండదు. మనం చూస్తే పైన ఆకాశము, అందున్న సమస్తమును కూడా మాట మాత్రం చేత చేశాడు. మనం నివసిస్తున్న ఈ భూమి మీద కృత్యములన్నీ కూడా ఆయన నోటి మాట చేత చేశాడు. సముద్రము, అందులో ఉన్న అద్భుతమైన జలరాశులే కానీ, అందులో ఉన్నటువంటి మత్స్యములే కానీ, ఇంకా అందున అనేక సంపదలు అద్భుతంగా సృజించినవాడు దేవాతి దేవుడు. ఆయన సమస్తము చేయజాలినవాడు. మత్తయి 10:20 మార్క్ 10:20
దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పారు. ప్రియులారా, ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగలవాడు ఆయన. శూన్యములో నుండి ఈ సమస్త విశ్వాన్ని చేసినవాడు ఆయన. అలాగే అంత మంచి సర్వశక్తిగల దేవుడు, సర్వాధికారం కలిగిన వాడు, సర్వజ్ఞాని అయిన వాడు, నీ నా పాపముల కొరకై, నీ నా దుష్ట చర్యల కొరకై, నీ నా అపవిత్రమైన కార్యముల కొరకై, చెడుతనముల కొరకై తానే ఈ లోకానికి నరరూపిగా రావాల్సి వచ్చింది. అందుకొరకు గాను అసాధ్యమైనది ఏదీ లేని దేవుడు ఒక పవిత్రమైన కన్యక గర్భములో నుండి ఆయన ఉద్భవించాడు. అసాధ్యమైనది ఏదీ లేని దేవుడు పవిత్రమైన కన్యక గర్భాన్ని ఉపయోగించుకొని ఆయన ఈ లోకంలోకి శరీరధారి అయ్యారు. ఆయన ఆ శరీరం మీద మన పాపములన్నిటినీ భరించి ఆ శిలువలో పాప క్రయాన్ని చెల్లించారు, పరిహారాన్ని చేశారు, ప్రాయశ్చిత్తాన్ని జరిగించారు. మనం నశించిపోకూడదని, నరకాగ్ని పాలు కాకూడదని ఆయన చూపించిన గొప్ప ప్రేమ. సమాధి చేయబడిన యేసుక్రీస్తు ఆయన 3వ దినాన తిరిగి లేపారు దేవాతి దేవుడు. కనుక తిరిగి లేపబడిన శక్తి కనుక జ్ఞాపం చేసుకుందాం. దేవుని యొక్క అద్భుతమైన శక్తిని గురించి జ్ఞాపం చేసుకుంటే నీకు నాకు రక్షణ ఇచ్చేందుకొరకై ఆయన శక్తిహీనుని వలె ఆ శిలువ మీద తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ప్రియుడ, ఆయన చిందించిన రక్తధారలే పాపికి ఆశ్రయం, పరిశుద్ధపరచబడటకు సాధనం. సమస్తమును చేజాలిన దేవుడు మన పాపములు పరిహరించేందుకొరకు ఏ మంత్రమో తంత్రమో ఉపయోగించలే. ప్రతి పాపము దాని శిక్షను భరించి తీరాల్సిందే. అందుకే ఆయన ఆ శిక్ష భరించేందుకే ఆయన నరస్వరూపంలోకి తెంచాడు. దేవదూతల స్వరూపంలోకి రాలేదు, కానీ అబ్రహాము సంతాన స్వరూపంలోకి దిగి వచ్చాడు. ఆయన యందు మన పాపములన్నిటికీ కూడా శిక్ష భరించి మనకి శిక్ష లేకుండా చేసిన ప్రేమామూర్తి యేసు ప్రభువారు. కనుక ఆయనలో విశ్వాసం ఉంచినట్లయితే గొప్ప రక్షణ, నరకము నుండి విడిపింపబడి యుగ యుగాలు దేవునితో ఉండే ధన్యతను అనుభవించగలం. అందుకే ఆయన ప్రాణం ఇచ్చాడు మన కోసం. 42వ అధ్యాయం యోబు గ్రంథంలో 2వ వచనంలో, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకొంటిని. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకొంటిని. నీతిమంతునిగా పిలుచుకునే యోబును ఈ 41 అధ్యాయాల్లో ఇంతగా తన్ను నలకొట్టి తన స్వనీతిని విడచి నేను నీచుడను, నేను నా నోటి మీద చేయించుకుంటానంటూ తన పాపాన్ని ఒప్పుకుని తన పాపిని ఒప్పుకునేందుకు గాను దేవుడు ఇదంతా చేశారు. చెల్లి, నా తమ్ముడ, స్వనీతి చాలా పెద్ద అభ్యంతరం. మన నీతిమంతులం కాదు, ఎవ్వడు నీతిమంతుడు లేడు. మన పాపముల విషయంలో పశ్చాత్తాపడితే ఆయన మన పాపాలు క్షమిస్తాడు, శుద్ధీకరిస్తాడు. కనుక యోబు తన పాపిని అనటానికి వీలు లేకుండా సమర్థించుకున్నాడు. అందుకే ఘోర కఠోర శిక్ష గుండా వెళ్ళి అప్పుడు చెప్తున్నాడు, నువ్వు సమస్త క్రియలు చేయగలవనియు నువ్వు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు ఎరుగున్నాను అంటున్నాడు. కీర్తన 115 3వ వచనంలో, కీర్తన 115 3వ వచనంలో, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. తనకిచ్చ వచ్చినట్లుగా ఆయన సమస్తము చేయుచున్నాడు. తనకేది ఇష్టమో అది అన్నిటిని చేయగలడు. ఆయన ఆపగలవాడెవడు? ఎవడు ఆయన చేయపడి ఎందుకు చేస్తున్నావు అడగగలడా? నో నో నో. ఆయన తన సమస్త కార్యాలకు తన ఇచ్చ వచ్చినట్లుగా చేసే గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
యెషయా 43వ అధ్యాయం 13వ వచనంలో, ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలోనే విడిపించగలవాడు ఎవ్వడూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు. ఎవరికి ధైర్యం ఉంది చెప్పండి? ఆయన కార్యం చేస్తే అది తిప్పే ధైర్యం ఎవరికి ఉంది? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూద్దాం. 26వ వచనంలో, యేసు వారిని చూచి, ఇది మనుషులకు సాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే, దేవునికి సమస్తమును సాధ్యమే. లూకా 1వ అధ్యాయం 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని ఆమెతో చెప్పాను. మరియమ్మతో గాబ్రియల్ దూత అంటున్నారు, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. అబద్ధమాడనేరని దేవుడు చెప్పి చేయకుండునా అని స్పష్టంగా చెప్పబడుతుంది. కనుక సమస్తము చేయజాలిన శక్తిమంతుడు దేవుడు. మరణమును సహితము జయించిన యేసుక్రీస్తు వారు నీకెటువంటి పరిస్థితి నువ్వు కలిగి ఉన్నా దానిలో నీకు విజయం ఇవ్వగలడు. అసాధ్యమైనది ఏదీ లేని దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక యేసుక్రీస్తు వారు సజీవుడకు దేవుడు, సర్వశక్తి గలవాడు. 28వ అధ్యాయము 18వ వచనం అంటున్నాడు మత్తయి సువార్తలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అన్నాడు. అంత గొప్పవాడు యేసుక్రీస్తు వారు. ఆయనలో విశ్వాసం ఉంచితే నిజంగా మీరు ధన్యులవుతారు. ఆయన పాపములు క్షమించడమే కాక నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. ఆయన అసమానమైన దేవుడు. కనుక ఆయన్ని మీ హృదయంలో చేర్చుకుంటే మీరు ఆయన యందు ఆనందించి ఆశీర్వాదములు ఎన్నో అనుభవించగలరు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆయనకు మీ జీవితాన్ని అప్పగించుకోండి. అద్భుతమైన జీవితాన్ని మీరు జీవిస్తూ ఆనందించగలరు. 19వ అధ్యాయం 6వ వచనంలో కూడా, ప్రకటనలో, అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక్క స్వరం, సర్వాధికారియు ప్రభువునొగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. ఆయన ఏలుచున్నాడు. ఈజ్ ద రూలర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. కనుక ఆయనకు లోబడి ఆయనకు అప్పగించుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు. నీ జీవితం అద్భుతంగా ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవాని పాదములు స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉండే భాగ్యం ఇచ్చారు. మా అంతరంగములన్నీ శుద్ధీకరించి నీకు ఆలయంగా చేసుకున్న దేవా, ఈ లోకంలో మమ్మును కూడా నీ నామంలో అద్భుతములు జరిగించేవారుగా సిద్ధపరుస్తున్నారు. వందనాలు. ప్రార్థనలు ఆలకించి ఈ ప్రియులందరినీ కూడా దర్శించి వీరికి నీ చక్కని మార్గములో ఆశీర్వాదములు దయచేయమని, నీ శక్తిని లోకంలో తండ్రి రుచిస్తూ ఇతరులకు ప్రచురించే భాగ్యం ఇమ్మని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్.